అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం విఎల్ పద్మసుందరి గారు రచించిన ఎవరు ముఖ్యం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రాత్రి 9 గంటల సమయం. రోజువారీ బిజీ లైఫ్లో ప్రతి పని వేగంగా చేయడానికి అలవాటు పడిన రాఘవ రాత్రి భోజనాన్ని కూడా త్వరగానే కానిస్తున్నాడు. అతను వచ్చిన దగ్గర నుండి చెప్పాలని ఆత్రపడిన విషయాన్ని మెల్లగా కదిపింది శోభ. మా తమ్ముడు శ్రీనుకి ఏదో ప్రైవేట్ కంపెనీలో జాబ్ వచ్చిందట. కాస్త నీ దగ్గరుంచుకొని వాడి మంచి చెడ్డలు చూడమ్మా అని మధ్యాహ్నం నాన్న ఊరు నుండి ఫోన్ చేశారు. కూర వడ్డిస్తూ చెప్పింది. తినడం ఆపి భార్య మొహంలోకి చూసి కళ్ళు చిట్లించాడు రాఘవ. మన దగ్గర ఇదేం రాజమహలా? ఎంతమందికైనా సరిపోవడానికి? ఆఫ్టర్ ఆల్ 2 బెడ్రూమ్ ఫ్లాటు. ఇప్పటికే ఇందులో అమ్మా, నాన్న, నువ్వు, నేను, హరి, శ్వేత 6 ఉంటున్నాము. ఇంకా శ్రీను కూడా వస్తే నా నెత్తి మీద ఉండాలి విసుక్కున్నాడు. తండ్రి అన్న తీరుకి కిసుక్కున నవ్వాడు 12 ఏళ్ల హరీంద్ర. చురుక్కుమన్నట్లుగా చూసింది శోభ. తినడం అయ్యిందిగా, వెళ్లి తాతయ్య దగ్గర కూర్చొని చదువుకో ఆజ్ఞాపిస్తున్నట్లు హెచ్చరించి కొడుకుని పంపేసింది. అత్తయ్య మావయ్య పెద్దవాళ్లే కదా, శ్రీను వాళ్ళ గదిలో ఉంటాడు. కావాలంటే శ్వేతను మన దగ్గర పడుకోబెట్టుకుందాం. కాస్త సర్దుకుంటే వాడొక్కడు భారం ఏమీ కాదు పరిష్కారం చూపుతున్నట్లు అంది శోభ. స్వతహాగా వాదనకి దూరంగా ఉండే రాఘవ చూద్దాంలే కాస్త అయిష్టంగా అన్నాడు తినడంలో నిమగ్నమవుతూ. అతని భోజనం పూర్తయ్యేసరికి ఆ మాటను సరే నీ ఇష్టం అనేలా భర్తను ఒప్పించి తమ్ముణ్ణి రప్పించుకోవడానికి లైన్ క్లియర్ చేయించుకుంది శోభ. హాల్లో కూర్చొని పిల్లల్ని చదివిస్తూ కొడుకు కోడలి సంభాషణ వింటున్న హరిశ్చంద్రమూర్తి చిన్నగా నిట్టూర్చారు. బావుమరదని ఇంట్లోకి తెచ్చిపెట్టుకునే విషయమై రాఘవ తండ్రిని సంప్రదించలేదు. ఒకవేళ సంప్రదించినా మూర్తి వ్యతిరేకించేవాడు కాదు. కారణం ఎక్కడో ఆంధ్రలోని పల్లెటూరులో స్కూల్ టీచర్గా రిటైర్ అయి భార్య శారదకున్న కీళ్లవాతం కారణంగా తరచూ డాక్టర్ల దగ్గరకు తిరగవలసి ఉన్నందున తనకొచ్చిన సొమ్ముతో భార్య సమేతంగా వచ్చి ఒక్కగానొక్క కొడుకు నీడన సేద తీరుతున్నారు ఆ దంపతులు. శోభతోనూ రాఘవతోనూ వాళ్ళకేం విభేదాలు లేవు. అలాగని పెద్దగా వీళ్లు చేసిందేమీ లేదు. మూర్తి రిటైర్ అయినాకొచ్చిన తన డబ్బుని, పెన్షన్ని తన ఇష్టప్రకారం ఖర్చు పెడతాడు. రాఘవ, శోభ ఇద్దరు ఉద్యోగస్తులు కావటంతో వాళ్ల కుటుంబ బాధ్యతలు వాళ్లే చూసుకుంటారు. కొడుకుగా రాఘవ, తండ్రిగా మూర్తి తమ పరిధులు దాటకపోవడం వల్ల కావచ్చు ఇంతవరకు వాళ్ల మధ్య సమస్యలు లేవు. ఇప్పుడు శ్రీను ప్రవేశం ఏ మార్పులు తేనుందో ఆలోచిస్తున్న మూర్తి మరోసారి గాఢంగా నిట్టూర్చాడు. సిటీలోని అపార్ట్మెంట్ల సంస్కృతి ఒక మినీ భారత్ ని తలపిస్తుంది. రాఘవ ఉండే 5 అంతస్తుల సిరి ఎన్క్లేవ్ కూడా అందుకు అతీతం కాదు. ఉదయం 11 దాకా ఆ అపార్ట్మెంట్లోని లిఫ్ట్లు కిలకిల్లాడే కన్నెపిల్లలతో, ఉద్యోగులతో బిజీగా ఉంటాయి. వచ్చిన తొలి రోజే శ్రీను లిఫ్ట్లో తన చుట్టూ నిలబడిన అందాల భామలను చూసి ఆశ్చర్యంతో బిగుసుకుపోయాడు. అందులో ఓ సుకుమార సుందరి మూర్తి దగ్గరికొచ్చి నమస్తే బాబూజీ అంటూ గలగల హిందీ ఇంగ్లీష్లో మాట్లాడేస్తుంటే ఎలాగైనా తను మాట కలిపి మూర్తికి బంధువులని చెప్పుకొని పరిచయం చేసుకోవాలని తప్పించిపోయాడు. అందుకే సందర్భం కాకపోయినా చొరవ చేసి హాయ్, ఐఎమ్ నివాస్, సన్ ఇన్ లా ఆఫ్ బాబూజీ అంటూ వచ్చిరాని ఇంగ్లీష్తో ఆమెకి అడ్డం పడి వాళ్ల సంభాషణలో దూరిపోయాడు. తను చెబుతున్న విషయాన్ని ఆపి సో వాట్ ఎగదిగా చూస్తూ ప్రశ్నించింది ఆ అమ్మాయి. వెంటనే ఏం సమాధానం ఇవ్వాలో తోచలేదు శ్రీనికి. అతను ఆ సందిగ్ధంలో నుండి తేరుకోక మునిపే లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ని చేరుకోవటంతో ఫిర్ మిలేంగే బాపూజీ మూర్తికి చెప్పి శ్రీను వంక నిరసనగా చూస్తూ వెళ్లిపోయింది. మామయ్య గారు, ఆ అమ్మాయి నీకు బాగా తెలుసా? బయటకు నడుస్తూ ఆత్రంగా అడిగాడు శ్రీను. మన ఎదురు ఫ్లాట్లోనే ఉంటుంది. పేరు రూపాలి కౌర్. వాళ్ల నాన్న భూపేంద్ర కౌర్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆ అమ్మాయి తరచూ పాదాల పగులతో బాధపడుతుంటే నేను గమనించి హోమియోపతి మెడిసిన్ ఇచ్చాను. అది బాగా పనిచేయటంతో కలిసినప్పుడల్లా అభిమానంగా మాట్లాడుతూ ఉంటుంది చెప్పాడు మూర్తి. నాకు ఆ అమ్మాయిని పరిచయం చేస్తారా మామయ్య గారు? ఆశగా అడిగాడు. ఎందుకు అని అడగబోయి వయసులో ఉన్న శ్రీను ఉద్దేశం అర్థమై చిన్నగా నవ్వేశారు. ఆ అమ్మాయి సింధీ పిల్ల. వాళ్ల సంగతి మీకు తెలియదు. పిచ్చి వేషాలు వేస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడ్డు ఆ పిల్ల తండ్రి హెచ్చరికగా అన్నారు. శ్రీను మొహం ఉక్రోషంతో ఎర్రబడిపోయింది. మీకిష్టం లేకపోతే మానేయండి, నా దారిలో నేను ప్రయత్నిస్తాను కోపంగా అని విసివిసా వెళ్లిపోయాడు. అతని వయసు దూకుడికి మనసులోనే నవ్వుకున్నారు మూర్తి.
రోజులు గడుస్తున్నాయి. శ్రీను రాక వల్ల శారదా మూర్తి దంపతులకి సమస్యలు పెరుగుతున్నాయి. రూపాలని పరిచయం చెయ్యలేదనే కోపంతో శోభకి అత్తమామల మీద శ్రీను పితూరీలు పెరిగాయి. దానికి తోడు ఆ ఇంట్లో జరిగే చెదురుమదురు సంఘటనలు అందుకు తోడవసాగాయి. అలాంటిది ఒక సంఘటన ఆ కుటుంబ సమస్యను తీవ్రం చేసి మూర్తి దంపతుల ఉనికిని ప్రశ్నార్థకంలో పారేసింది. ఆ రోజు తను తయారై పిల్లల్ని తయారు చేసి పంపే హడావిడిలో బిజీగా ఉన్న శోభ పిల్లలకి క్యారేజ్ సర్దడానికి వంటింట్లోకి వచ్చి గిన్నెలు ఖాళీగా ఉండటంతో అత్తయ్య అత్తయ్య అని శారదని పిలుస్తూ వచ్చింది. శారద చేతులు నొక్కుంటూ పదే పదే బాత్రూమ్ వంక చూస్తూ గదిలో అసహనంగా పచారులు చేస్తోంది. శోభ పిలుపుకి కంగారుగా హాల్లోకి వచ్చింది. వంటింట్లో గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి, వంట చేయలేదా? పేపర్ చదువుతున్న మూర్తి షేవింగ్ చేసుకుంటున్న రాఘవ తిరిగి చూశారు. ఇబ్బందిగా కదిలింది శారద. లేదు శోభ, ఇవాళ ఒంట్లో కాస్త నలతగా ఉన్నట్లు అనిపించి స్నానం చేయడానికి బద్దకించాను. పాచిబట్టలతో వంట చేయటం ఇష్టం లేక వంట చేయలేదు. సంజాయిషి ఇస్తున్నట్లుగా మెల్లగా చెప్పింది. శోభకి ఆగ్రహంతో మతిపోయింది. నీకు వంట చేయడం ఇష్టం లేకపోతే ఉదయం కాఫీ కలిపేటప్పుడే నాకు కుదరదు, నీ ఏడుపు నువ్వు ఏడవమని చెప్పచ్చుగా. ఇప్పుడు చూడండి, మీరు చేసిన పనికి ఈ రోజంతా మేం తిండి లేకుండా మాడాలి. భర్త మామగారు అక్కడే ఉన్నారని మర్చిపోయి గట్టిగా కసురుకుంటూ అంది. శోభ ఎప్పుడు అంత ర్యాష్గా మాట్లాడకపోవడంతో సిగ్గుగా తలంచుకుంది శారద. శ్రీను బాత్రూంలో నుండి తల తుడుచుకుంటూ అక్కడికొచ్చేశాడు. అయితే ఇవాళకి మనమంతా పస్తేనా? వస్తూనే అక్కని అడిగాడు. శోభ సమాధానం చెప్పేలోగా రాఘవ సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. ఏయ్, ఏమిటా వాగుడు? అమ్మకి ఒంట్లో బాగకు వంట చేయకపోతే నిన్ను పిలిచి ఆ విషయం చెప్పాలా? ఏ 10 సార్లు వంటింట్లోకి తిరిగావు, ఆ మాత్రం గమనించి కుక్కర్ పెట్టుకోలేవా? అయినా ఇంట్లో వండకపోతే ఇంక వేరే దారే లేదా? ఏ హరికి డబ్బులిచ్చి శ్వేతకి వాడికి టిఫిన్ కొనుక్కొని పట్టుకెళ్ళమను. నువ్వు నేను క్యాంటీన్లో తినచ్చు. నాన్నగారికి అమ్మకి నేను హోటల్ నుండి క్యారేజ్ పంపిస్తాను. చిన్న విషయానికి పెద్ద రాద్దంతం చెయ్యకు, తీవ్రంగా చెప్పాడు. అంతకన్నా చేసేదేముంది కనుక గొనుక్కుంటూ చెరవ చేత్తో పిల్లల్ని బెడ్రూంలోకి లాక్కొని వెళ్ళిపోయింది శోభ. నేను కూడా బయటే తినాలా? డబ్బు దండగా అన్నట్లుగా అడిగాడు శ్రీను. అక్కర్లేదు, ఈ వాటికి ఉపవాసం ఉండు, కొవ్వు తగ్గుతుంది వెక్కిరించాడు రాఘవ. బావగారి కేసి మింగేసేలా చూసి విసురుగా గదిలోకి వెళ్ళిపోయాడు శ్రీను. శారద మెల్లగా వచ్చి సోఫాలో కూలబడిపోయింది. డీలా పడినట్లున్న ఆమె మొహం నిజంగానే జ్వరం పడినట్లుగా ఉంది. రఘు, అమ్మని ఓసారి డాక్టర్కి చూపించి అన్నం తినొచ్చు అంటే క్యారేజ్ నేను తెస్తాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళు, మళ్ళీ నీకు లేట్ అవుతుంది కొడుకుని ఉద్దేశించి చెప్పారు మూర్తి. మీ ఇష్టం నాన్న అని చెప్పి తను తెమల్డంలో లీనమైపోయాడు రాఘవ. మరో 6 గంటకి అందరూ వెళ్లిపోయాక మూర్తిగారు ఇంకా సోఫాలోనే కూర్చుని ఉన్న శారద పక్కన కూర్చుని నుదురు తాకి చూస్తూ, నీరసంగా ఉందా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని ఆప్యాయంగా అడిగారు. ఏదో తెలియని అసహనంతో ఆయన చేతిని విసురుగా లాగేసింది. అప్పటికే ఆమె కళ్ల నుండి నీళ్లు జలజలా రాలుతున్నాయి. శారదా కాస్త ఆందోళనగా పిలిచారు. నాకే రోగం లేదు, పాడు లేదు. ఇన్నాళ్ళు ఆ గదిలో ఉండేది మీరు నేను ఇద్దరే కనుక ఉదయాన్నే 5 లేచి 2 చెంబులు పోసుకుని గదిలోకొచ్చి చీర కట్టుకుని నా పనులు నేను చేసుకునేదాన్ని. ఇప్పుడు ఆ శ్రీను వచ్చినప్పటి నుండి 7 అయినా కాని లేపినా లేవడు. ఎంత పడుకొని ఉన్నా వయసులో ఉన్న పరాయి కుర్రాడి ముందు గుడ్డలు మార్చుకోలేక బాత్రూంలోనే కట్టుకుని వస్తుంటే తడిసిపోయిన చీర ఒళ్లంతా కంపరాన్ని కలిగిస్తుంది. ఈ రోజు ఏకాదశి, రోజు ఎలా వండుకు మింగినా ఈ రోజైనా కాస్త శుచిగా వండుకుందామని వాడి స్నానమయ్యాక చేద్దామని ఆశపడ్డాను. దరిద్రుడు పంతం పట్టినట్లు 8 అయినా స్నానానికి కదల్లేదు. వంట లేటయి ఇంత రాదాంతం అయింది. చీర కొంగుతో కారిపోతున్న కళ్ళు ముక్కు తుడుచుకుంటూ ఆగి ఆగి చెప్పింది తన మానసిక వేదన. మూర్తిగారు చిన్నగా నిట్టూర్చారు. ఇంకా నీకు స్నానం చేస్తేగాని వండకూడదని ఆచారాలు ఉంటే ఎలా శారదా? సిటీలో అలాంటివి కష్టం. కాస్త నువ్వే మారాలి. నీకు మరీ చాదస్తమైతే లేవగానే పిల్లలకి వండి పెట్టేసి స్నానం చేశాక మనిద్దరికీ వండు. ప్రస్తుతానికి ఇదొక్కటే మార్గం నచ్చ చెబుతున్నట్లుగా అన్నారు. చివ్వున లేచింది శారద. అంతే, ఆధారపడ్డ వాళ్ళం కదా, మనమే మారాలి రోషంగా అని విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. శారద గొంతులో అణిచిపెట్టిన బాధ ఆయన గుండెల్ని తాకింది. లేచి పచార్లు చేస్తూ ఈ సమస్యకి ఒక పరిష్కారం చూపాలి. సాధ్యమైనంత త్వరలో శ్రీనుని బయటికి పంపడమో
శారదతో నేను ఊరు వెళ్ళిపోవడమో జరగాలి. సాలోచనగా అనుకుంటున్న ఆయన దృష్టి కిటికీల నుండి కనిపించిన రూపాలి మీద పడింది. ఆయనలో ఓ చిన్న ఊహ మెరుపులా కదిలింది. శ్రీనుగారిని బయటికి పంపడానికి రూపాలిని ప్రయోగిస్తే ఆ ఊహకి ఆయనలో సంతోషం పొంగింది. వెంటనే అందుకు అవసరమైన ప్లాన్ని రచించడంలో నిమగ్నమయ్యాడు. ప్లాన్ వర్కౌట్ అయింది. నివాస్ అనే సంతకంతో శ్రీను లవ్ లెటర్ రూపాలి కౌర్కి ఆమె తండ్రికి చిక్కింది. భూపేంద్ర అగ్గి మీద గుగ్గిలంలా మండిపడి శోభని, శ్రీనుని, రాఘవని కారిడార్లో నిలబెట్టి నానా భాషల్లో కడిగేసి మరోసారి తన కూతురికేసి చూస్తే తల్వార్తో నరికేస్తానని కత్తితో బెదిరించి మరీ వదిలాడు. ఫ్లాట్స్లోని వాళ్లంతా ఫ్రీ షో చూసినట్లుగా చూడటం, భూపేంద్ర ఆగ్రహంతో బాగా బెదిరిపోయిన శోభ తమ్ముడిని చెడామడా తిట్టి తన ఇంట్లోంచి పొమ్మని సూట్ కేసు తెచ్చి విసిరేసింది. నన్ను నమ్మవే, ఆ లెటర్ నేను రాయలేదక్కా వేడుకున్నాడు కన్నీళ్లతో శ్రీను. ఫోన్లేమ్మా, రాయలేదంటున్నాడుగా, అయిందేదో అయింది, వదిలేలే. మూర్తి పెద్దరికం ప్రదర్శించారు. శోభ వినలేదు. మీకు తెలియదు మామయ్య, వీడే రాసుంటాడు. ఆ బట్లర్ ఇంగ్లీషు, ఎస్ నివాసన సంతకం చేయటం అన్నీ వీడి లక్షణాలే. వీడికి ఇదేం కొత్త కాదు. ఇంతకు ముందు మా ఊరు మునసబు కూతురికి కూడా ఇలానే పైత్యపు రాతలు రాసి తన్నులు తిన్నాడు. మా నాన్న మొహం చూసి ప్రాణాలతో వదిలేశారు. మళ్ళీ ఏ వెధవేషాలు వేస్తాడని భయపడి నాన్న వీడిని నా దగ్గర ఉంచాడు. 5 ఏళ్లగా ఈ ఫ్లాట్లో ఉంటున్నాం. ఏడాదిగా మీరు మాతో ఉన్నారు. ఒక్కసారైనా ఎవరైనా నన్ను మీ అబ్బాయిని చెడుగా కామెంట్ చేయటం విన్నారా? ఇదిగో వీడొచ్చి పూర్తిగా నెల కాలేదు, మా బ్రతుకు వీధిన పడేశాడు. నా వల్ల కాదు భరించడం. వాడి ఏడుపు వాడేడుస్తాడు, పోనివ్వండి అంటూ బయటకు నెట్టి తలుపు మూసి ఏడుస్తూ బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. చిత్రంగా శోభ నిర్ణయాన్ని రాఘవ కూడా వ్యతిరేకించలేదు. మౌనంగా ఉండిపోయాడు. ఆ రాత్రి శారద మూర్తిని అడిగింది, ఆ లెటరు మీరు కల్పించిందే కదూ? ఒక్క క్షణం విస్మయపడ్డట్టు చూసి పెదాలు బిగించి తల అడ్డంగా ఊపారు. శ్రీనుని ఇంట్లోంచి పంపడానికి ఆ సింధీ పిల్లను ప్రయోగించాలని నేను అనుకోవడం వాస్తవమే. కానీ ఓ చిన్న లెటర్తో పంపగలమనే ఆలోచన నాకు రాలేదు. శ్రీనుగాడి వయసును ఆ పిల్ల మీద ఆకర్షణను రెచ్చగొట్టి రూపాలి ముందు పోగిరిలా చూపించి చీకొట్టించి అవమానంతో వాడంతట వాడే ఇక్కడి నుంచి వెళ్లిపోయేలా చెయ్యాలి అనుకున్నాను. నా ప్లాన్ అమలు కాకముందే ఇదంతా జరిగిపోయింది అంటూ వివరించాడు. మీరు రాయలేదా? అయితే శోభ అనుమానించినట్లుగా శ్రీనుగాడే రాసుంటాడా? దొంగ వెధవ, పైకి ఎంత ముంగిలా ఉంటాడు. మెటికెలు విరిచింది. మూర్తిగారు సాలోచనగా తలూపారు. కాని ఆయనకు మనసులో ఏమూలో ఆ ఉత్తరం శ్రీను రాసింది కాదు అనిపించసాగింది. ఉదయాన్నే శోభ పిల్లలతో మనశ్శాంతి కోసం చిలుకూరు బాలాజీ గుడికి వెళ్లిపోయింది. రాఘవ ఆఫీసులో ఆడిటింగ్ వల్ల తప్పనిసరిగా ఉండిపోయాడు. భర్త భోజనం బాధ్యత చూసుకోవడానికి అత్తగారు ఉండటంతో నిశ్చింతగా తమ్ముడి వల్ల కోల్పోయిన మనశ్శాంతి దైవ సాన్నిధ్యంలో వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. స్వేచ్ఛగా సంతృప్తిగా తన పనులు పూర్తి చేసుకుని మడిగా కొడుక్కి వండి పెట్టడంలో మునిగి ఉంది శారద. అది గమనించిన రాఘవ గదిలోకి వెళ్లారు మూర్తి. ఆఫీస్కి రెడీ అవుతున్న రాఘవను ఉద్దేశించి, రఘు, ఆ లెటర్ ఎందుకు రాశావ్రా అని అడిగారు. టై నాటు బిగించుకుంటూ వెనక్కి తిరగకుండానే, నేనే ఆ లెటర్ రాశానని మీరెందుకు అనుకుంటున్నారు? తండ్రిని ప్రశ్నించాడు. మూర్తిగారి నవ్వుతూ, నీకు ఓనమాలు నేర్పింది నేనే. నువ్వు ఏ అక్షరాన్ని ఎలా వంచుతావో నాకు బాగా తెలుసు. రాఘవ మొహం గంభీరంగా మారింది. మంచం మీద కూర్చొని సాక్స్ తొడుక్కుంటూ, శ్రీనుని మన ఇంట్లో పెట్టుకోవడం నాకు మొదటి నుంచి ఇష్టం లేదు. శోభ ఒత్తిడికి సరే అన్నా రోజురోజుకి వాడి ప్రవర్తనలో విపరీతం. మిమ్మల్ని ఇంట్లోంచి పంపించాలని శోభకి వాడు చెప్పే లేనిపోని నేరాలు గమనిస్తూనే ఉన్నాను. కానీ శోభతో మీ తమ్ముణ్ణి పంపించేయంటే ఇంట్లో ఉన్న మనశ్శాంతి పోతుంది. అందుకే అంటూ నవ్వాడు. మూర్తి నవ్వలేదు. అందుకే అంటూ రెట్టించారు. శ్రీను రూపాలికి కటింగులివ్వడం చాలాసార్లు చూశాను. ఊర్లో వాడి ప్రేమ భాగోతం, ఆ లవ్ లెటర్ కూడా నేను చూశాను. అందుకే ఇంచుమించు అలాగే రాసి నిన్న ఉదయం లిఫ్ట్లో దిగేటప్పుడు రహస్యంగా రూపాలి హ్యాండ్ బ్యాగ్లో చేర్చాను. అది రిజల్ట్ చూపించింది. శోభ మనసులోని ఎక్కడ తమ్ముడు మళ్లీ తప్పు చేస్తాడో అనే భయాన్ని నిజం చేసి పరువు కోసం తను తెచ్చిపెట్టుకున్న తమ్ముణ్ణి తనే గంటేసేలా చేసింది అంటూ ఆగాడు. తన ఫైల్ బ్రీఫ్ కేసులో సర్దుకుంటూ, నేను చేసింది కరెక్ట్ అని నేను అనను. కాని వయసు, బలం, సామర్థ్యం ఉన్న శ్రీను కోసం వృద్ధాప్యం ముంగిట్లో నేను తప్ప మరో తోడులేని మిమ్మల్ని నిర్లక్ష్యం చేయలేకపోయాను. శోభకి తన తోబుట్టిన 20 ఏళ్ల తమ్ముడి భవిష్యత్తు ముఖ్యమైతే
నన్ను కని పెంచి చదివించి అలసిపోయిన మిమ్మల్ని అమ్మని ఆఖరిదాకా ఏ లోటు రాకుండా చూసుకోవటం కొడుగ్గా నా ధర్మం. ఇదొక్కటే నాకు తోచిన నిజం. రాఘవ గొంతులో గిల్టీనెస్ లేదు, స్పష్టమైన దృఢమైన అభిప్రాయం ధ్వనించింది. మూర్తిగారి కళ్లల్లో నీళ్లు పేరుకున్నాయి. ఓల్డ్ సిటిజన్స్ అంటే వేస్ట్ సిటిజన్స్ గా ట్రీట్ చేసే సమాజంలో కొడుకు గొంతులో కన్నవాళ్ల పట్ల మమకారానికి ఆయన మనసు ద్రవించింది. దగ్గరగా వచ్చి రాఘవ తలని చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా చుంబించారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.